ఎందుకు ప్రార్థనా స్థలంలో దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చాలో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క దేవుడు ఒక బుడ్డిలో దాస్తున్నాడట. ఒక బుడ్డిలో దాస్తున్నాడట. నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచావు. దావీదు గారు అంటాడే, అవన్నీ నీ కవిలిలో పుస్తకాల్లో రాశావు అని అంటాడే. భూమి మీద నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటే, తమ్ముడు చెల్లి, నీ కన్నీటి చుక్కలు నేల మీద పడి భూమిలో ఇంకిపోతున్నాయి అని అనుకుంటున్నావా? ఏడ్చి మోకాళ్ళ దగ్గర వేసుకున్నటువంటి బెడ్షీట్ అది తడిచిపోయింది, నా సమస్య పరిష్కారం కాలేదు అని అనుకుంటున్నావా? నువ్వు కార్చే కన్నీళ్లు భూమిలో ఇంకిపోవట్లా. కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క దేవుడు తన బుడ్డిలో పెట్టుకొని ఉన్నాడు. రోజు ఆ బుడ్డి చూసినప్పుడల్లా నా కుమారుడు కార్చిన కన్నీళ్ళవి, నా కుమార్తె కార్చిన కన్నీళ్ళవి, నా బిడ్డ నా సన్నిధిలో రోధిస్తూ ప్రార్థించిన ఆ ప్రార్థించేటప్పుడు కార్చిన కన్నీళ్ళు ఇవి, నా బిడ్డ ప్రార్థన చుక్కలు ఇవి, నా బిడ్డ నా సన్నిధిలో రోధించిన రోదనిది అని ప్రతిరోజు నీ కన్నీటి చుక్కలను దేవుడు దాస్తాడు.